రైట్, థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మెదక్ సిచ్యువేషన్ లా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో మెదక్ సిచ్యువేషన్ ఉంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వెళ్దాం. సో మహబూబ్ నగర్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మహబూబ్ నగర్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అదే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మొన్న మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇంకా అలానే కొనసాగుతుందా? కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల సరళిని తెలుసుకుందాం. సో మొత్తంగా 18 మున్సిపాలిటీలు ఉన్నాయి అండ్ ఒక కార్పొరేషన్, మహబూబ్ నగర్ కార్పొరేషన్గా ఉంది. సో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్, మొత్తంగా 19 కీలకమైనటువంటి ప్రాంతాలకు అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లు, ఆ తర్వాత కార్పొరేటర్లకు సంబంధించి ఎన్నికని డిసైడ్ చేయబోతున్న పోలింగ్ డే ఈరోజు. సో భూత్పూర్, దేవరకద్ర, తర్వాత కోస్గి, మద్దూర్, మక్తల్, నారాయణపేట, అలంపూర్, గద్వాల్, ఐజా, వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్ అండ్ నాగర్ కర్నూల్. సో ఈ 18 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ మహబూబ్ నగర్. సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో ఉన్నారు. శివాజీ, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్ కానీ ఈ మిగిలిన 18 మున్సిపాలిటీలో? ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, చాలా కీలకమైనటువంటి నాయకులు అక్కడ ప్రచార తీరుతెన్నులో పాల్గొన్నారు. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది? నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా 18 మున్సిపాలిటీలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ సిద్ధం చేశారు జిల్లా అధికారులు. మరోవైపు కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించిన కూడా ఎన్నికల సర్వముడుక సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లాకు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కూడా ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడ నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని అబ్జర్వర్లుగా ఉంటూ కూడా ఇక్కడ మేయర్ స్థానాన్ని, అటు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఎక్కువ శాతం దక్కించుకునే ప్రయత్నం కూడా ఇక్కడ సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కూడా ఇక్కడ ఒకవైపు ఇంత గతంలో కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా పట్టణ ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి 75 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా ఏర్పడ్డది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పైన బీసీ మహిళలకు కేటాయించడంతో కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కూడా ముమ్మరంగా ప్రచారాలు కొనసాగించారు గతంలో. అదేవిధంగా దానికి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్తో పాటు కార్పొరేటర్లను కూడా ఎక్కువ శాతం గెలిపించుకొని మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని అటు జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్ అటు బీజేపీ గట్టి ప్రయత్నాలతో కొనసాగుతున్న పరిస్థితి. ఓటింగ్ ప్రక్రియకు వచ్చేసరికి మొత్తము కార్పొరేషన్ స్థానాల్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా పోలింగ్ ప్రక్రియకు సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అన్నిటికీ ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓట్లు వేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా జిల్లా అధికారులు, ఇటు పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా భద్రత అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు అయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కొల్లాపూర్ నార్కల్ జిల్లాలో చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. అక్కడ ఆ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం కూడా పకడ్బందీగా కొల్లాపూర్ని గతంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ లో రెబల్స్ బెడద ఉన్నప్పటికీ కూడా తమకి క్రమశిక్షణ చర్యల పేరుతోటి కూడా ఎవరు కూడా పోటీ రాకుండా కూడా వాళ్ళని క్రమశిక్షణ చర్యలతో బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కూడా అటు జూపల్లి కృష్ణారావు, ఇటు వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని తమ యొక్క ఆధీనంలోకి ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చి ఎక్కువ స్థానాలు, మున్సిపాలిటీ స్థానాలను దక్కించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటు కార్పొరేషన్ స్థానాన్ని కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకొని జిల్లాకి ముఖ్యమంత్రి జిల్లా అని ఏదైతే ఉందో దాని పేరు దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఇరు పార్టీలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇటువైపు కూడా కేంద్రం నిధులు ప్రధానంగా మున్సిపాలిటీలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అటు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్రం నిధులే ఎక్కువ వస్తాయి. మున్సిపాలిటీలు డెవలప్మెంట్ కావాలంటే కూడా ఆ నిధుల ద్వారానే మున్సిపాలిటీలు డెవలప్ అవుతాయనేటువంటి నినాదాన్ని అయితే బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నినాదంతోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు. అటు ఈసారి అంత బలంగా పుంజుకోనికే ఒక 3 నుంచి 4 స్థానాలు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ స్థానాలు ఇక్కడ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు కూడా కొత్తగా ఆత్మకూరు అనేటువంటి మున్సిపాలిటీ పైన కూడా బీజేపీ పాగా వేయాలని చెప్పేసి కూడా చాలా బలంగా వినపడుతుండే ప్రయత్నం. ఒకవైపు అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చెప్పుకుంటూ
కేవలము తక్కువ స్థానాలకి 2 నుంచి 4 స్థానాలకు మాత్రమే దక్కించినటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ స్థానాలకు మించిపోయి చెప్పొచ్చు. మొత్తం మీద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ బీజేపీ కూడా పాగా వేయాలని చెప్పే ప్రయత్నం కోసం 18 మున్సిపాలిటీలలో ఈసారి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఒక కార్పొరేషన్ స్థాయిలో మహబూబ్ నగర్ కార్పొరేషన్ స్థానంలో ఎన్నికలు అయితే సర్వసిద్ధం చేశారు. జిల్లా అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా భద్రతా ఏర్పాట్లు చేశారు. 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇంకా ఓటర్లు నిదానంగా మెల్లమెల్లగా వస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 14 మందికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్సీలు, 3 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు అఫీషియల్స్ సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవడానికి సిద్ధం చేసినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అది రైట్, థ్యాంక్ యూ.